హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ. మనం అచ్చం రెస్టారెంట్‌లో తిన్న టేస్ట్ వచ్చేలాగా మంచి కర్రీ అయితే చూద్దాము ఈరోజు. ఇంకా వండుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనము చపాతీ, రైస్ దేనితో తిన్నా చాలా బావుంటుంది. సో, ఈ కర్రీ వండడానికైతే ముందుగా చికెన్‌ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 1 కేజీ తీసుకున్నాను. దీనికి 3 టేబుల్ స్పూన్ల కారము, 2 టీ స్పూన్ల ఉప్పైతే వేశాను. ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టు వేయండి. ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేయకూడదు. అలాగే అర టీ స్పూన్ పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. టైం ఉంటే ఒక గంట సేపు, లేదంటే కనీసం ఒక 15 నిమిషాల పాటైనా మ్యారినేట్ చేసుకోండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. ముక్కకి మంచిగా ఉప్పు, కారం పట్టేసి పెరుగు వేయడం వల్ల ముక్క కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు పొడి మసాలా ప్రిపేర్ చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 7-8 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం జావిత్రి వేసి అర నిమిషం పాటు అవి అలా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేయాలి. ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి ముక్కలైతే వేశాను. 1 నిమిషం పాటు వాటిని వేయించిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయాలి. ఇంకొక 2 నిమిషాల్లో ఇవన్నీ మంచిగా వేగుతాయి. చివర్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మరొక్క నిమిషం పాటు వేయించాలి. అంతే అండి, గసగసాలు తొందరగా వేగిపోతాయి. ఇంకా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు, ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం పాటు మంచిగా వేయించాలి. అలా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలనైతే కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. మరీ సన్నగా ఏం తరగలేదు. వేయించాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా. మరీ బ్రౌన్ కలర్‌లోకి ఏమీ వేగక్కర్లేదండి. జస్ట్ కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయితే సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి 2 గరిటెల నూనె వేయాలి. కర్రీ మొత్తం ఒకే గిన్నెలో వండొచ్చండి. కాకపోతే ఇక్కడ నేను కాస్త పెద్ద సైజు గిన్నె తీసుకున్నానంతే. మనం కావాలంటే 3 స్టెప్స్‌కి ఒకే గిన్నె వాడుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత 2, 3 బిర్యానీ ఆకులు వేసి ఇందాక కలిపి పెట్టిన చికెన్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు నీళ్ళొస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా, నూనె పైకి తేలేదాకా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి. ఒక 10 నిమిషాల్లో అయితే మనకు ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. మంటనైతే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఎక్కడ హై ఫ్లేమ్ అయితే పెట్టకండి. ఊరికనే మాడిపోతాయి కదా. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా నూనె అయితే పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందాక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి వేయించి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేయాలి. బాగా కలిపేసి ఒక 3 నిమిషాల పాటైతే మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూతేమీ పెట్టక్కర్లేదండి. అలా ఓపెన్‌గానే ఉడికించాలి. 3, 4 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత మనకి చిక్కగా కావాలి గ్రేవీ అంటే కొద్దిగా నీళ్లు వేయండి. కాస్త ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ నీళ్లు వేయండి. నేనైతే ఒక అర లీటర్ పైనే వేశాను నీళ్లు. మా ఇంట్లో గ్రేవీ గ్రేవీ అని అడుగుతుంటారు. అందుకని కొంచెం ఎక్కువ గ్రేవీ కోసం నీళ్ళు ఎక్కువ వేశాను. అంటే చిక్కపడుతుంది. ఒక 15 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇందాక ధనియాలు, ఎండు కొబ్బరి వేయించాం కదా, ఆ పొడి కూడా వేసేసి ఇంకో 10 నిమిషాల పాటు ఉడికిచ్చామంటే చికెన్ అయితే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక 45 మినిట్స్‌లో ఉడికిపోతుంది కదా మనకి చికెను. అంతే అండి. ఈ మసాలా పొడి వేశాక ఇంకో 10 నిమిషాలు ఉడికిస్తే ఇదిగోండి నూనె పైకి తేలుతూ మంచిగా ఉడికిపోయింది. ఇంకా చివర్లో కొత్తిమీర ఆకు వేసేసి మనం ఏదైనా ఎక్స్ట్రా గరం మసాలా వేయాలనుకుంటే వేసేసి, నేనేమి వేయలేదండి. షాపుల్లో కొన్న మసాలా ఏది వేయలేదు ఇక్కడ. అంతే, చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చిక్కబడింది. కాస్త చల్లారితే ఇంకా చిక్కబడుతుంది. సో అంతే అండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.